నెల్లూరు రాజకీయాల్లో ఏం జరిగింది? నెల్లూరులో వైసీపీ మంచుకొండలా కరిగిపోతోందా? జగన్ పార్టీకి పట్టున్న సింహపురిలో ఆ పట్టు సడలిపోతోందా? పెద్దాయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం నెల్లూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోందా? వీపీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించినప్పటికీ ఆయన నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లలో ఆశలు రేకెత్తుతున్నాయా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. వీపీఆర్ తన రాజీనామా ప్రకటన వెలువరించిన 24 గంటల్లో నెల్లూరులో జరిగిన పరిణామాలు ఇందుకు సాక్ష్యంగా మారాయి. వైఎస్ఆర్సీపీ పెట్టని కోట నెల్లూరు జిల్లా. రాయలసీమలో జగన్ పురిటిగడ్డ, కడప తర్వాత అంతలా ఆదరించి హక్కున చేర్చుకుంది నెల్లూరు జిల్లా. రాష్ట్రం మొత్తం మీద చూసినా కడప తర్వాత నెల్లూరు, ప్రకాశం ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. అంతలా జగన్కు ఆయన పార్టీకి విధేయత ప్రకటించారు నెల్లూరు జిల్లా ప్రజలు. తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేమి, వర్గ రాజకీయాలు, గ్రూపు తగాదాలు ఇలా అనేక సమస్యలు అవరోధంగా మారడం ఫలితంగా నెల్లూరు జిల్లా ప్రజలు వైఎస్ఆర్సీపీని నెత్తిన పెట్టుకోవడం తెలిసిందే. గత 2 దఫాలుగా జరిగిన ఎన్నికలు చూస్తే ఈ విషయం పక్కాగా స్పష్టమవుతోంది. ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చిన తీరు కళ్లకు కడుతుంది. గత ఎన్నికల్లోనూ 10 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానాన్ని వైసీపీకి అందించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఇక్కడ వైసీపీ చాలా బలంగా కొనసాగింది అన్నది సుస్పష్టం. గత ఏడాదిన్నర కాలంలో వైసీపీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరవేయడం, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు వైసీపీకి కంటిలో నలుసులా మారాయి. దీనికి తోడు ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేయడం ఇలా అనేక కారణాలతో పార్టీ రోజురోజుకు బలహీనమైంది. చివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వదిలే పరిస్థితులు రావడం, ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించడం మొత్తంగా సింహపురిలో వైసీపీ పతనమవుతున్న తీరుకు అద్దం పడుతుంది. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరును అధిష్టానం ప్రకటించిన తర్వాత అసంతృప్తికి గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా రోజులకు బయటకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరులో వీపీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను వైసీపీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ప్రకటించడంతో పాటు ప్రతి ఒక్కరూ తనకు ఇప్పటి వరకు అందించిన సహాయ సహకారాలను ఇలాగే కొనసాగించాలని అభ్యర్థించారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు 24 గంటల పాటు నెల్లూరు జిల్లాలో రాజకీయాల పరంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీపీఆర్ రాజీనామా నిర్ణయం తర్వాత ఆయన్ను అనేక మంది కలిశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరునితో పాటు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇలా అనేక మంది వీపీఆర్ను కలిసిన జాబితాలో ఉన్నారు. వైసీపీకి రాజీనామా ప్రకటన తర్వాత వీపీఆర్ తాను టీడీపీలోకి వెళుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ టీడీపీ ముఖ్య నేతలందరూ వీపీఆర్తో టచ్లోకి వెళ్లారు. ఒక టీడీపీ పరంగానే కాదు, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వీపీఆర్ను కలిశారు. ఇటీవలే జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి కూడా వేమిరెడ్డిని కలిశారు. ఇలా టీడీపీ వైసీపీ నుంచి అనేక మంది వీపీఆర్ను కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. 24 గంటల వ్యవధిలో 2 పార్టీల నుంచి అనేక మంది నాయకులు వీపీఆర్ ఇంటికి వరుస కట్టడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాని రీతిలో నెల్లూరు జిల్లా రాజకీయం నడుస్తుండటం ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే వీపీఆర్ ప్రకటన తర్వాత వైసీపీలోనూ శరవేగంగా పరిణామాలు మారాయి. సర్దుబాటు చర్యల్లో భాగంగా జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం ప్రకటనను వెలువరించింది. వేమిరెడ్డి రాజీనామా ప్రభావం జిల్లా కేడర్పై పడకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. నెల్లూరు సిటీ నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్గా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. ఇక మహిదర్ రెడ్డిని కాదని వంకి పెంచలయ్య కుమార్తెకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించిన కందుకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ అబ్జర్వర్గా వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన వెలువరించింది. సుకుమార్ రెడ్డిపై వైసీపీలో ఉన్న
ఉన్న సస్పెన్షన్ను ఎత్తేసి మరీ ఆయనకు బాధ్యతలు ఇస్తున్నట్లు ప్రకటన వెల్లడించడం గమనార్హం. ఇలా నెల్లూరు జిల్లాకు సంబంధించి వీపీఆర్ తన రాజీనామా ప్రకటన వెల్లడించిన 24 గంటల వ్యవధిలో 2 పార్టీల్లోనూ శరవేగంగా సమీకరణాలు మారడం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మున్ముందు ఇంకా పార్టీల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటాయి అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో మిగులుతారో అర్థం కాని విధంగా పరిస్థితి నెలకొంది.